హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మన ఆడవాళ్ళం ఎంతగానో ఇష్టపడే ముక్కు పుడకను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్స్తో మెరిసిపోతే ఇంకా అందంగా ఉంటాం కదా. అయితే మా కోసం మా అమ్మ చేపిస్తుంది అలాంటి ట్రెండీ మోడల్సే. మీకు కావాల్సిన వివరాలన్నీ తెలుసుకోవాలంటే వెంటనే ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేసుకోండి. అలా అయితేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. వీడియోని అయితే కట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఈ అన్నయ్య వాళ్ళ దగ్గర కలెక్షన్స్ చేసిన గోల్డ్ జ్యువెలరీ మీకు చూపిస్తాను లాస్ట్లో, మిస్ అవ్వద్దు. అందుకే ఓకేనా? ఇదిగో ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ముక్కు పుడకలే. చాలా మోడల్స్ ఉన్నాయి. మేమైతే మాకు సింపుల్గా అండ్ లుకింగ్గా ఏది సూట్ అవుతుందో అదైతే సెలెక్ట్ చేసుకున్నాము. వైట్ అండ్ పింక్ స్టోన్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి. ఎక్కువ హెవీగా కాకుండా చూడడానికి పెట్టుకోవడానికి ఈజీగా అయితే చాలా బాగున్నాయి. ఈ బాక్స్లో ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవి కూడా డైలీ పెట్టుకోవడానికి సింపుల్గా చిన్న చిన్న అకేషన్స్కి పెట్టుకోవడానికి అయితే బాగున్నాయి. మా అమ్మ మాకు కావాల్సినవి ఇక్కడే చేపిస్తుంది. ఈ అన్నయ్య చాలా బాగా చేస్తాడంట నీట్గా, అందుకే అమ్మకి బాగా నమ్మకం. ఇదిగో మేము సెలెక్ట్ చేసుకున్న ముక్కు పుడకలు సింపుల్గా బాగున్నాయి కదా. వీటికి స్టోన్ ఏమో వాయిలెట్ సెలెక్ట్ చేసుకున్నాము. వాయిలెటే ఎందుకంటే పింక్, గ్రీన్, వైట్ ఇవన్నీ నార్మలే కదా, ఇదైతే డిఫరెంట్గా ఉంటుందని. ఇవి చూసారా, వీటిని అమ్మవారి ముక్కు పుడకలు అంటారంట. ఇవి హెవీగా ఉంటాయన్నమాట. ఇందులో సైజెస్ కూడా ఉంటాయంట. మొత్తం వైట్ స్టోన్స్తో ఫినిషింగ్ ఉంటుంది. ఎందుకో ఇది మనకంటే అమ్మవారికే బాగుంటుందని నా ఒపీనియన్. అందుకే ఇంత హెవీది మేము తీసుకోలేదు, కానీ చాలా అందంగా ఉన్నాయి. ఇక వీటి దగ్గరికి వచ్చేద్దాము. ఇవి పెళ్లి కూతురు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారంట చేయమని. ఇది లాంగ్ సెట్, మధ్యలో పెద్ద లక్ష్మీదేవి లాకెట్ ఇచ్చి కింద చిన్న చిన్న పింక్ అండ్ గ్రీన్ పూసలతో ఫినిషింగ్ ఇచ్చారు. చుట్టూ చిన్న చిన్న లక్ష్మీ లాకెట్స్తో ఉంది. మధ్య మధ్యలో స్టోన్స్తో చాలా అందంగా ఉంది కదా. ఈ లాంగ్ హారం అయితే మొత్తం 70 గ్రామ్స్ అంట. ఇక ఇది వచ్చేసి షార్ట్ది, సేమ్ టు సేమ్ లాంగ్ అండ్ షార్ట్, కాకపోతే కొంచెం లాకెట్ చేంజ్ ఇచ్చారు. ఇక ఇవి ఇయర్ రింగ్స్, ఇటు లాంగ్ హారంకి అటు షార్ట్ హారంకి యూజ్ అయ్యేటట్టు ఇచ్చారు. వీటికి మ్యాచింగ్ స్వరాలు కూడా ఉన్నాయి. ఇంకోటి నల్ల పూసల హారం కూడా ఉంది. లాకెట్ చుట్టూ బ్లాక్ పూసలతో ఫినిషింగ్ అయితే ఇచ్చారు. వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. ఎంత బాగుందంటే అసలు మీరు చూస్తే అర్థమైపోతుంది మీకు. నాకైతే బాగా నచ్చేసాయి. ఇంకా అబ్బాయికి చైన్ కూడా వీటితో పాటుగా తాళిని కూడా ఇప్పటి ట్రెండీలో చేశాడు ఈ అన్నయ్య. ఇవ్వండి అన్నయ్య చేసిన పెళ్లికి కావాల్సిన జ్యువెలరీ చాలా బాగున్నాయి కదా. ఇక మేము అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇదిగో చూడండి, మా ముక్కు పుడకలు రెండున్నా ఏంటని అనుకుంటున్నారా? మా చెల్లికి నాకండి సేమ్ టు సేమ్ చేపించుకున్నాం మేమిద్దరం. వావ్, బాగున్నాయి కదా. ఓసారి నేను పెట్టుకొని చూపిస్తాను మీకు. చూసారా, చాలా అందంగా ఉంది కదా. శారీస్ పైకి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. పూజలప్పుడైనా వ్రతాలప్పుడైనా ఎక్కువగా ఈ ముక్కు పుడకను పెట్టుకుంటారు. ఇక ఇప్పుడు నేను కలెక్షన్ చేసిన జ్యువెలరీ చూపిస్తాను పదండి. ఇది బ్లాక్ బీడ్స్తో చేపించాను ఇయర్ రింగ్స్. నాకు నల్ల పూసల హారం ఉంది, దీనిపైకి సెట్ చేపించాను అనమాట. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి 1/2 తులము. నాకు చాలా బాగా నచ్చాయి. చాలా మంది బాగున్నాయి అన్నారు కూడా. మీరు ఒకసారి వర్క్ని అబ్జర్వ్ చేసి చూడండి ఎంత బాగుందో. వర్క్ చాలా నీట్గా ఉంది కదా. అందుకే మా అమ్మ ఆ అన్నయ్య దగ్గర చేపిస్తుంది మాకు ఏం కావాలన్నా కూడా. ఇక ఇది వంకరింగ్ అన్నమాట. ఇది చెల్లికి నాకు సేమ్ చేపించుకున్నాము. ఇది కూడా మా అమ్మనే చేపించింది. ఇది 2 years బ్యాక్ చేపించింది అనమాట. మేము ఇష్టపడి చేపించుకున్నాం. మాకు నచ్చినట్టుగా ఇలా చేయండి అని ఒక ఫోటో పంపించాం అంతే. సేమ్ యాజ్ టీజ్గా అలాగే చేశాడు. అసలు నమ్మలేదు అలా చేస్తారో లేదో అని. ఇక ఇది అయితే మా ఆయన చైన్, మొత్తం 12 గ్రామ్స్. ఇది ఈ డిజైన్ బాగుంటుందని సెలెక్ట్ చేసి చేశారు. మా ఆయనకు కూడా చాలా బాగా సెట్ అయిపోయింది. ఆ నెక్కే అందం వచ్చేసింది. ఇక ఇది నా బాబు చైను. ఇదైతే సింపుల్గా చేపించాను. మధ్యలో చిన్న లెటర్తోని ఒక లాకెట్ చేపించాను. ఇదేమో 8 గ్రామ్స్. వాడికి కూడా బాగా సూట్ అయిపోయింది. చూసారు కదా నేను చేపించిన జ్యువెలరీ చాలా బాగున్నాయి కదా. ఈ వంకరింగు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఇంకోటి మీకు చెప్పాలి దీని గురించి. ఇది నాకు తెలిసి ఇలాంటిది మేము ఫస్ట్ టైం చేపించుకున్నాము. ఎందుకంటే ఏ మోడల్ అయితే బాగుంటుందని ఆన్లైన్లో అయితే వెతికి మరి ఈ డిజైన్ పట్టుకొని సెలెక్ట్ చేసుకున్నాము. అంత బాగా నచ్చేసింది ఈ డిజైను. అందుకే ఎలా చేస్తాడో ఏమో అని చెప్పేసి అన్నయ్య మీద బాగా డౌట్ ఉండే, కానీ చాలా సూపర్గా చేశాడు. సో ఇదండి ఈనాటి వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్